మనందరికీ బాగా తెలిసిన పేరు, మనందరికీ ప్రాణం లాంటి హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ గారు. ఆయన గురించి ఒక మాట చెప్తే సినిమా తెరపై సింహం, నిజ జీవితంలో మానవతా సింహం అని చెప్పక తప్పదు. మొదట సినిమాల గురించి మాట్లాడుకుందాం. బాలయ్య గారు సినీ రంగంలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు 50 ఏళ్లకు పైగా తనదైన ప్రత్యేకమైన నటనతో అలరిస్తూనే ఉన్నారు. సింహ, లెజెండ్, అఖండ లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో ఆయన తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. కేవలం హీరోగానే కాదు, ప్రజల్లో ఆశ నింపే వ్యక్తిగా ఆయన ఇమేజ్ మరింత బలపడింది. కానీ ఇక మరోవైపు సినిమా తెర దాటి కూడా ఆయన చేస్తున్న సేవలు ప్రత్యేకమే. మనందరికీ తెలుసు, తన తల్లి బసవ తారకం పేరుతో ఏర్పాటు చేసిన క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా గత 15 ఏళ్లుగా ఆయన ఎన్నో ప్రాణాలను కాపాడుతున్నారు. అక్కడ చికిత్స పొందిన వారందరూ ఒకటే మాట చెప్తారు, బాలయ్య గారు ఉంటేనే ఈ సేవలు సాధ్యమని. ఇది ఆయన గుండెల్లో ఉన్న మానవతకు పెద్ద నిదర్శనం. ఇలాంటి వ్యక్తిని గౌరవించకపోతే మరెవరిని గౌరవిస్తారు చెప్పండి. అందుకే యూకేలోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ బాలకృష్ణ గారిని గుర్తించింది. సినీ రంగంలో ఆయన చేసిన కృషి, ప్రజాసేవల్లో చూపుతున్న నిబద్ధతను గుర్తించి గ్లోబల్ ఎడిషన్ రికార్డ్స్ సర్టిఫికెట్ను అందజేసింది. చూడండి, దేశ సినీ చరిత్రలో ఇంత అరుదైన గౌరవం పొందిన ఏకైక నటుడు బాలయ్య గారే. అభిమానులకైతే ఇది మాటల్లో చెప్పలేనంత గర్వకారణం. అయితే ఈ గౌరవం అభిమానులకే కాదు, మొత్తం తెలుగు ప్రజలకే గర్వకారణం. ఎందుకంటే బాలకృష్ణ గారి పేరు ఇప్పుడు కేవలం తెలుగు తెరపై మాత్రమే కాదు, ప్రపంచ రికార్డుల పుస్తకాల్లో కూడా ప్రకాశిస్తుంది. ఇదే నిజమైన లెజెండ్. సినిమా హాల్లో మాత్రమే కాకుండా జీవితంలోనూ సేవల్లోనూ ప్రపంచం గుర్తించే స్థాయికి ఎదిగిన వ్యక్తి బాలయ్య గారు. ఇక రాబోయే ఆగస్టు 30న హైదరాబాద్లో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో ఈ గౌరవాన్ని ఆయన అభిమానులతో కలిసి పంచుకోబోతున్నారు. మనమందరము కలిసి ఒక గొంతుతో చెప్పాల్సిన మాట ఒకటే, జై బాలయ్య. ఎందుకంటే ఆయన కేవలం హీరో కాదు, ప్రపంచ రికార్డుల్లో నిలిచిన మన హీరో.